ఎజ్రా ప్రకటించిన ఈ ప్రకటన ఈ దేని కొరకు అంటే, ఒక్క మాటలో చెప్పాలంటే శుభ ప్రయాణము కొరకైన ఉపవాసము. చెప్పండి ఒకసారి అందరు కలిసి, శుభ ప్రయాణము కొరకైన. వారు బబులోను చెర నుండి యెరూషలేము వెళుతున్న పరిస్థితుల్లో వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. దేవుని బిడ్డలమైన మనం కూడా బబులోను పడి ఈ లోకాన్ని విడిచిపెట్టి పరలోకం లేకపోతే మోక్షం లేకపోతే యెరూషలేము, నూతన యెరూషలేముకి వెళ్ళబోతున్న యాత్రికులం మనం. కనుక ఈ మార్గ మధ్యలో అపవాది మనల్ని పడవేయడానికి ఎంతో తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న దినాల్లో మనం ఉన్నాం. రక్షణ పొంది కొంతమంది రక్షణను కోల్పోతున్నారు, వరాలు పొంది కొంతమంది వరాలు కోల్పోతున్నారు. దేవుడిచ్చిన వాటిని కోల్పోతూ ఉంటున్న ఈ దినాలలో మనలందరిని పురుకొల్పడానికి, బలపరచడానికి, ప్రభువులో స్థిరపరచడానికి, మన గమ్యాన్ని చేరడం కోసం మనల్ని శక్తివంతులుగా చేయడానికి మన బిషప్ తల్లి గారు ఏర్పాటు చేసిన ఈ 21 రోజుల ఉపవాసాలలో ప్రభువు మనల్ని ఎంతగానో బలపరుస్తున్నాడు. దేవుని స్తోత్రం. నన్ను అడిగితే చాలా సంఘాలకు ఇలాంటి అవకాశాలు లేవండి. దేవుడు మనకి ఈ ఆధ్యాత్మిక ప్రోత్సాహాన్ని మన యొక్క నాయకుల ద్వారా మనకిస్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ ఎజ్రా ఏం చేశాడంట, దేవుని సన్నిధిని మమ్మల్ని మేము దుఃఖపరుచుకొని, అంటే ఉపవాసం ఉన్న వాళ్ళు చేయవలసిన పని ఏంటంటే దుఃఖపరుచుకుని, లేకపోతే కన్నీరు కార్చుచు, పశ్చాత్తాపడుతూ మన బాధ్యత లేకపోతే మన భారం ప్రభువు మీద వేసేవారిగా ఉండాలి. దేవుని సన్నిధిని మమ్మల్ని మేము దుఃఖపరుచుకొని, అంటే నిజంగానండి ఈ కన్నీటి ప్రార్థన అనేది చాలామందికి తెలియట్లేదు. అందరూ ఏడ్చేవాళ్ళమే, కానీ ఏడ్చే చోట ఏడవట్లా, అది వచ్చిన బాధ. ఏడవలసిన చోట ఏడవరు, ఏడవకూడని చోట ఏడుస్తూ ఉంటారు. ఇంట్లో ఏడిస్తే ఇంట్లో ఉన్న వాళ్ళు కోపం వస్తుంది. నేను ధైర్యంగా చెప్తాను, ఎవరన్నా ఏడవాలనుకుంటే గుళ్ళోకి వచ్చి ఏడవండి. నిజంగా వాళ్ళని చూసిన వాళ్ళు అనుకుంటారు ప్రార్థనాపరుడు అనుకుంటారు. దేవుని స్తోత్రం, ప్రార్థనాపరులు అనుకుంటారు. అది ఇంట్లో ఏడిస్తే, ఒక భార్య మంచి అలాగే ఏడుతూ ఉండేదంట ఎప్పుడు ఇంట్లో. ఆ భర్త ఆమెను చూసి అనుకున్నాడంట, ఏంటి ఏడుపుకుందని నేను చేసుకున్నాను అనవసరం. కానీ కనుక ఇంట్లో ఏడిస్తే ఇలాంటి బీదులు ఇస్తారు, ఏమని ఏడుపుకుంటుంది, ఏడుపుకుంటోడు అని. విచిత్రం ఏంటంటే అసలు పురుషులమైన మనం ఏడిస్తే బాగుంటుందా? ఏడ్చేవాళ్ళు ఏమంటారు తెలుసా, ఎరా ఆడంగడిలో ఏడుతున్నాం ఏంటంటారు. కనుక అలా ఏడిస్తే అలాంటి బిరుదులు వస్తాయి. ఎక్కడికి వచ్చి ఏడిస్తే ప్రార్థనాపరుడు, ప్రార్థనాపరురాలనే బిరుదులు వస్తాయి. దేవుని స్తోత్రం. కనుక అనవసరంగా ఇంటికాడు ఉండి ఏడవమాకండి. నాకు బాధ లేదండి, నాకు ఇబ్బంది లేదండి అని చెప్పగలిగిన వాళ్ళు నాకు తెలుసు ఒక్కరు కూడా లేరు. పైకి పక్కపక్క నవ్వుతూ ఉండొచ్చేమో, హృదయంలో వేదన ఉండొచ్చు, దుఃఖం ఉండొచ్చు. ఒక 4 స్నేహితులు ఉన్నారంట. ఆ 4లో ఒకడు మంచిగా జోక్స్ వేస్తూ ఎప్పుడు నవ్వుతూ ఉండేవాడంట. మిగిలిన 3 అన్నారంట, అరే లైఫ్ అంటే నీదిరా, ఎంత చక్కగా సంతోషంగా ఉన్నావరా, మేము ఉన్నాం, మా బతుకు నిండా బాధలే అని అంటే వాడన్నాడంట, అరే బాబు అంతగా అనమాకండే, నాకు బాధలున్నా ఏం చెప్పను, ఏడవలేక నవ్వుతున్నాను అన్నాడంట. నిజమే, చాలా శాతం ఇదే ఉంది ఈ మధ్య. ఏడవలేక నవ్వేవాళ్ళు ప్రపంచంలో ఎక్కువైపోయారు. నేను అంటాను, ఇక్కడ ఏడిస్తే జీవితాంతం సంతోషంగా ఉండొచ్చు. దేవుని స్తోత్రం. నీ కొరకు నువ్వు ఏడ్చే వ్యక్తిగా ఉండాలి. ఇక్కడ రాయబడిన మాటలు చూస్తే వారు తమను తాము దుఃఖపరుచుకుని వారి యొక్క శుభ ప్రయాణం కొరకు ఏం చేశారంట, నెంబర్ 1 మాకు శుభం కలగాలి అనండి ఒకసారి. ఎవరికి శుభం కావాలి? మాకు. మాకు మాకు అంటే ఎవరికి అంటే భార్యాభర్తలకు. భార్యాభర్తలకు ఈ రోజున యేసు ప్రభువును నమ్ముకున్న భార్యాభర్తలకు సైతం శాంతి లేదు, సమాధానం లేదు, శుభం లేని భయంకరమైన దినాల్లో చూస్తున్నాం. మన విరోధి అయిన అపవాది ఎవరిని మిరుగుదునా అని గర్జించు సింహం వలె వెతుకుతూ తిరుగుతున్న ఈ దినాలలో శుభ ప్రయాణం కాకుండా చేయడానికి వాడు తీవ్ర ప్రయత్నం చేస్తున్నాడు. ఈ జీవిత ప్రయాణంలో దాడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కొంతమంది విషయాల్లో చూస్తుంటే చాలా దారుణం. అదేంటంటే వివాహమైన తొలి దినాలలోనే లేతే తొలి సంవత్సరంలోనే సాతానుడు దాడి చేసి సంతోషం లేకుండా, సమాధానం లేకుండా చేస్తున్న భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. అలాంటి వారు ఎవరైనా ఉంటే ఈ రోజున ఒక శుభవార్త చెప్తున్నాను ఏంటంటే, నీ కుటుంబంలో కోల్పోయిన సంతోషం, సమాధానం నువ్వు తిరిగి పొందుకోవాలంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం. పైకి సంతోషంగా ఉండొచ్చు. కొంతమందిని చూస్తూ ఉంటాను, బయటకు వచ్చినప్పుడు చేయి పట్టుకుని తిరుగుతారు, లోపల ఉన్నప్పుడు కనీసం మాట్లాడుకోరు. ఉపయోగం ఏముంది అంటే బయటికి మాత్రం మేము చాలా చక్కగా ఉన్నామని
చూపించుకోవడానికి కాదు, నిజంగా మీలో సంతోషం ఉందా? భర్తగా నువ్వు నీ భార్యను ప్రేమిస్తున్నావా? భార్యగా నీ భర్తకు నువ్వు లోబడుతున్నావా? ఇలా లేదు అంటే ఖచ్చితంగా అపవాది మీలో పనిచేస్తాం మొదలుపెట్టాడు. మీ యొక్క కుటుంబ జీవితంలో చాలా నష్టాన్ని, తీవ్ర నష్టాన్ని వాడు కలిగిస్తున్నాడు. కనుక మాకు శుభ ప్రయాణం కావాలి అని అనుకుంటే ఉండాలి ఉపవాసం. దేవుని స్తోత్రం. ఉపవాసం లేకుండా ఏమండి శుభ ప్రయాణం జరగదు. కాబట్టి ఖచ్చితంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. వివాహమైన తర్వాత ఒక కొత్త జంట ఒక చోటకు వెళ్ళి కాపురం ఉన్నారంట. భర్త ఇంటికి వచ్చే టైం అయింది, డ్యూటీ ముగించుకుని ఇంటికి వస్తాడు కదా అని ఏం చేసిందంటే గుమ్మం దగ్గరకు వచ్చి నుంచుందంట. ఎవరి కోసం? భర్త కోసమే. కానీ ఆయన వచ్చి అన్నాడంట, ఏంటి ఇక్కడ ఉన్నాం అన్నాడంట. మీకోసమేనండి అన్నారంట. నా కోసం. మరి నాకు ఇల్లు తెలియదు, కొత్త కదా, అలా వెళ్ళిపోతానని నా కోసం గుమ్మలో ఉన్నావా అన్నాడంట. అంటే దాని అర్థం ఏంటి? అంత అనుమానం అనమాట. వెళ్ళాలా లోనికి వెళ్ళు, బయటకు వచ్చి నా కోసం అంట అన్నాడంటండి. పాపం మనసు గాయపడింది. అయ్యో అదేంటండి మీకోసమే కదా, ఎక్కువ మాట్లాడక లోనికి వెళ్ళు అన్నాడంట. తర్వాత రోజు మళ్ళీ నుంచుంటుందా? నుంచోదు కదా. మనిషికి ఒక మాట చాలు కదా. మనసు గాయపడిందేమో. తర్వాత రోజు అసలు పట్టించుకోకుండా ఆయన వచ్చే టయానికి వెళ్ళి అంటులు తోముకుంటుందంట. వచ్చాడంట, ఇవేం పట్టించుకోవాలా, తోమేస్తుందంట. తోమేస్తుంటే వెనక్కొచ్చి అన్నాడంట. అంటే వచ్చానని చెప్పడానికి. ఆమె మాత్రం ఆ పనిలో ఉంది. ఒకడు ఉన్నాడు, ఆడు బతికే ఉన్నాడు, వచ్చే టైం అయిందని ఉందా అన్నాడంట. నిజమేనండి. ఎదురు చూస్తే ఒక గొడవ, ఎదురు చూడకపోతే పైకి చెప్పుకుంటలేదు కానండి చాలామంది మానసిక క్షోభను అనిపిస్తున్నారు. ఎస్, ఒకవేళ అలాంటి తీవ్రమైన పరిస్థితుల్లో నువ్వు ఉంటే ఓ శుభవార్త ఏంటి దశ? ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. దేవుని స్తోత్రం. ఉపవాస ప్రార్థన ద్వారా మూర్ఖులైన భర్తనులు కూడా మార్చుకున్న ప్రార్థనాపరులైన స్త్రీలు ఉన్నారు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నిజమే. నీ ప్రార్థన యొక్క శక్తి మాట వినని, మారని, అనేక వివిధ రకాల వ్యసనాలకు లోబడిన వారిని సైతం మార్చగలదని చెప్పడానికి ప్రభువునందు సంతోషిస్తున్నాను. కనుక ఒకవేళ నువ్వు భర్తవైతే నీ భార్య ఒకవేళ సరి అయిన సహకారిగా లేకపోతే చింతపడాల్సిన అవసరం లేదు. ఒకటే సూత్రం ఏంటంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. దేవుడు మార్చలేని వారంటూ, దేవుడు మలచలేని వారంటూ ఎవరైనా ఉన్నారా? లేరు కదా. కాబట్టి మాకు శుభ ప్రయాణం కావాలి. ఒకవేళ భార్యాభర్తలిద్దరూ సంతోషంగా ఉండి ప్రేమ కలిగి అన్యోన్య ఆప్యాయతలు కలిగి ఉన్నా మన విరోధైన అపవాది ఏం చేస్తున్నాడు తెలుసా? ఏదో యాక్సిడెంట్ రూపాన్న, ఏదో అనారోగ్య రూపాన్న వారిని విడదీయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. నిజమండి. కొంతమంది భర్తలు ఎంత మంచోళ్ళో, కొంతమంది భార్యలు ఎంత మంచోళ్ళో. భర్త ఏది చెప్తే భార్య అది చేస్తుంది, భార్య ఏది అడిగితే భర్త అది ఇస్తాడు. కానీ వారి దాంపత్య జీవితంలో సాతానుడు చేసే భయంకరమైన విపత్తు ఏంటంటే వారిని వేరు చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఎలాగంటే ఒకసారి కైకలూరులో ఒక యాక్సిడెంట్ జరిగింది. నేను ఎక్కడికో మీటింగ్ వెళ్తున్నాను. వెళ్తూ ఉండగా యాక్సిడెంట్ జరిగింది. ఏంటి అని చూస్తే ఒక భర్త భార్య వారిద్దరూ హనుమాన్ జంక్షన్ ఎక్కడో ఒక ఫంక్షన్లో పాల్గొని వెళ్ళిపోతున్నారు. వెళుతూ ఉండగా కైకలూరులో కొంచెం రోడ్డు ఇరుకుగా ఉంటుంది. ఎదురు నుంచి బస్సు వస్తుందని ఆ భర్త ఏం చేశాడంటే బండి కాస్త బైక్ పక్కకు తీశాడు. ఇసుకలో టైర్ కోసుకుని బైక్ పడిపోయింది. భర్త అటు పడ్డాడు, భార్య ఇటు పడింది. భార్య మీద నుంచి బస్సు వెనకాల టైర్ అలా వెళ్ళిపోయింది. భర్త చూస్తుండగా భార్య చనిపోయింది. ఎంత దారుణమైన సంఘటన అండి. నిజమే, మనల్ని ప్రేమించే వాళ్ళే కావచ్చు, మనకు దూరం చేయడానికి సాతానుడు ప్రతి క్షణం వాడు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఈ రాత్రి నేను చెప్పే మాట ఏంటి దోసా? నీ భర్త మంచోడు, నీ భార్య మంచిది, కానీ మీకు శుభం కలగాలంటే ఉపవాసం ఉండాలి. లేదు, కొంతమంది ఏం చేస్తారా, జరగకూడదు జరిగిపోయినాక నెల భోజనం తినటం మానేస్తారు. అప్పుడు కాదు చేయాల్సింది, ఇప్పుడు. తల్లిగారు ఏర్పాటు చేసిన ఈ మంచి సమయం మన కుటుంబాలు సుఖశాంతులతో ఉండాలి, మనము సురక్షితంగా ఉండాలి. ఈ లోక యాత్రలోనూ పరలోక యాత్రలోనూ
మనము స్థిరంగా ఉండాలి, ప్రభువులో నిలిచి ఉండాలి, శారీరకంగా, ఆర్థికంగా, మానసికంగా, ఆత్మీయంగా మన బలవంతులై ఉండాలి. మన జీవితంలో ఏది ఎదురైనా అదే శుభమే కలగాలి అని, అశుభం కలగకూడను గాక. ఆమేన్. కొంతమంది దైవజనులు ఏ భారంతో ఏర్పాటు చేస్తారో గ్రహించగా చాలా చులకనగా తీసుకుంటారు. నాకు చాలా తెలుసు. అలా టేక్ ఇట్ ఈజీగా తీసుకుని తర్వాత లాస్ అయిపోయినాక ఏంటండి దేవుడు ఇలా చేశాడనే వాళ్ళు కూడా ఉన్నారు. లేదండి, దేవుడు సర్వశక్తుడు అన్యాయం చేయుట అసంభవం. ముందే దేవుడు నీకు చెప్పాడు, ముందే నీవు ప్రార్థన చేయడానికి దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు, కానీ నువ్వు దాన్ని గ్రహించలేదు. దానియేలు గ్రంథంలో మనం చూస్తే దానియేలు ఉపవాస ప్రార్థనకు కారణం ఏంటి అని చూస్తే 70 వారములు పూర్తవుతున్న ఆ సందర్భంగా ఇంకా దేవుని ద్వారా ఏం తెలుసుకోవాలి, ఏం జరగబోతుందో, ఇక దైవ చిత్తం ఏంటో తెలుసుకోవడానికి ఏమంటే అతడు ఉపవాసం ఉండి ప్రార్థించినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఇక ముందు ఏం జరగబోతుంది, ఇక ముందు ఎలాగూ మనం బ్రతకాలి, మన పరిస్థితి ఏంటి అనేది దైవ చిత్తాన్ని గ్రహించుట కొరకు మనము ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. గతించిన రోజులు లాంటివి కాదు రాబోతున్న రోజులు. నిత్యము పోరాటంతో కూడిన రోజులు ఇవి. 1 శారీరక పోరాటం, 2 మానసిక పోరాటం, 3 ఆర్థిక పోరాటం, 4 ఆత్మీయ పోరాటాల్లో మనం ఉన్నాం. ఏ పోరాటంలోనూ మనం బలహీనులము కాకుందము గాక. అన్ని విషయములలో మనము బలవంతులముగా ఉందము గాక. మనలను బలపరచు వారిని బట్టి మన సమస్తమును చేయదము గాక. కనుక ఇక్కడ రాయబడిన మాటలు ఏంటంటే, నెంబర్ 1, మాకు శుభ ప్రయాణం కావాలి. ఒకవేళ భార్యాభర్తలు మంచిగా ఉన్నారనుకోండి, ప్రార్థనాపరులుగా ఉన్నారనుకోండి, వారిని ఏమీ చేయలేని చేతగానుడైన సాతానుడు సెకండ్ స్టెప్ వారి పిల్లల మీద చేసుకుంటున్నాడండి. ఏ తండ్రికైనా ఏ తల్లికైనా వారి పిల్లలంటే ఎంత ప్రేమ. అయితే అపవాది మన ఆత్మీయ జీవితాన్ని పడగొట్టడానికి మనల్ని ఏం చేయలేక ఎవరి మీద చేస్తున్నాడు దాడి? కొంతమంది అంటారు, ఏంటి బాగానే ఉన్నామండి, మా పిల్లలు ఏంటండి ఇలా అయిపోయారు. అతి చిన్న వయసులో చెడు మార్గాల్లో నడిచే వాళ్ళని చూస్తున్నాం ఈ రోజుల్లో. ఏమండి, కొన్ని మాదక ద్రవ్యాలకు బానిసలైపోతున్న వారిని మనం చూస్తున్నాం. ఎందుకు ఇలా జరిగింది? కొంతమంది అంటారు, అయ్యా నాకు కనీసం సిగరెట్ తాగడం కూడా అలవాటు లేదండి, మా పిల్లోడు ఏంటి ఇంతదా. అవును, నువ్వు మంచోడువే, నీ భార్య మంచిదే, కానీ నిన్ను ఏమీ చేయలేని చేతగాని సాతానుడు ఎవరి మీద దాడి చేస్తున్నాడు అంటే వారిని చెడగొట్టి నీ విశ్వాసాన్ని కొలగొట్టడానికి, ఆత్మీయ యాత్రలో నేను పడగొట్టడానికి తీవ్ర ప్రయత్నం చేస్తున్నాడు. ఈ దినాల్లో మనం చేయాల్సింది ఏంటి తెలుసా? ఉపవాసం ఉండి కన్నీళ్లు కార్చుచు ప్రభు వైపు చూడాలి. రేయి మొదటి జామును లేచి నీ పసిపిల్లల ప్రాణం కొరకు దేవుని వైపు చేతులు చాపాలి. దేవుని స్తోత్రం. దేవుని వైపు చేతులు చాపి ప్రార్థన చేయకుండా మనకు కలిగిన వారిని కాపాడుకోవడం అనేది అసాధ్యం. ఎన్నో కుదరని రోగాలు వస్తున్నాయి. ఏమండి, ఇలాంటి పరిస్థితుల్లో దేవుని బిడ్డలుగా ఖచ్చితంగా ఉపవాసం ఉండి ప్రార్థించే వారిగా ఉండాలి. 3వ మాట మనం చూస్తే రాయబడింది ఏంటంటే, అక్కడ మా ఆస్తికి 1 మాకు, 2 మా చిన్నవారికి, 3 మా ఆస్తికి శుభ ప్రయాణం కావాలి. నిజమే, ఏ వ్యక్తికైనా ఈ 3 చాలా ఇంపార్టెంట్. కుటుంబ వ్యవస్థ చాలా విలువైందండి. ఈ 3 ఖచ్చితంగా మనం కాపాడుకోపోతే, మనం సరిగా కలిగి లేకపోతే, మనల్ని చూచిన వాళ్ళు అంటారు, మీ దేవుడే మాయను అని అంటారు. ఏవయ్యా నువ్వు ఇన్ని గొప్ప కార్యాలు, ఇంత గొప్పవాడని చెప్తున్నావు, కానీ మీలోనే సరిగా లేదు, లేకపోతే మీ పిల్లలే సరిగా లేరు, మీరు ప్రభువుని కలిగి ఉన్నామంటున్నారు కానీ మీకు ఏముంది, ఉన్నట్లు కోల్పోయారు కదా అనే ఒక నింద వేసే అవకాశం ఉంది. కాబట్టి మనకు కలిగిన వాటిని మనం గట్టిగా పట్టుకోవాలి. మనం కలిగిన దాన్ని ఎవడు అపహరింపకుండా జాగ్రత్తగా చూసుకునే ప్రక్రియలో మనం చేయాల్సింది ఏంటంటే, యాత్రికులమైన మనం, పరదేశులమైన మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవారిగా ఉండాలి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చూస్తే యోబుని గురించి దేవుడు చక్కని సాక్ష్యం ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటాం. యోబు గ్రంథము 1వ అధ్యాయము. యోబు తన పిల్లల కొరకు అనుదినము ప్రార్థించేవాడంట. అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి కొరకు బలిని అర్పించే యోబుని గురించి దేవుడిచ్చిన చక్కని సాక్ష్యం. యోబు నిత్యము అలాగూ చేయుచుండెను. రోజు యోబు తన పిల్లల కొరకు ప్రార్థించే అనుభవం కలిగి ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. దేవుడు యోబుకు భద్రతనిచ్చాడు.
ఇది సహించలేని అపవాది ఒక రోజున దైవ సన్నిధికి వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉంటాం. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించినప్పుడు భూమి మీద ఇటు అటు తిరుగుతూ వచ్చిన ఈ అపవాది కూడా వెళ్ళిపోతే దేవుడు అంటాడు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని అంటే వాడు అంటాడు, నేను భూమి మీద ఇటు అటు తిరుగుతూ వచ్చాను అనగానే దేవుడు ఒక మాట అన్నాడు, ఇదిగో నువ్వు యోబు సంగతి ఆలోచించావా? అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు, భూమి మీద అతడు వంతుడు వాడు ఎవడు లేడు అని చెప్పంగానేనండి అపవాది గడికి ఇంకా మంట వచ్చేసింది, మామూలుగా కాదు. ఎందుకంటే వాని నాశనాన్ని కోరుకోవడానికి వెళ్ళాడు అపవాది. కానీ దేవుడు యోబు గురించి గొప్ప విషయాలు చెప్పేటప్పటికి ఒక మాట అన్నాడు. అపవాది ఏమన్నాడంటే 9వ వచనంలో, యోబు ఊరకయ్యే దేవుని యందు భయభక్తుల్లో వాడాయన, నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచి వేసిదివి కదా. నీవు అతని చేతి పనిని దీవించుడి చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించి ఉన్నది. అంటే అపవాది సాక్ష్యం ఇస్తున్నాడు, యోబు అంత గొప్పవాడు అవడానికి గల కారణం నువ్వేం చేసావు? అతనికి అతని ఇంటి వారికి అతని ఆస్తికి చుట్టూ కంచి వేశావు. ఈ రోజున మనం ఏదో కోరుకోవాలి, ప్రభువా నాకు నా ఇంటి వారికి నా ఆస్తికి నీ భద్రత కావాలి ప్రభు అని మనం ప్రార్థించేవారిగా ఉండాలని చెప్పడానికి సంతోషిస్తున్నాను. ఒక కుటుంబం ఒక రోజునంట ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి వెళుతున్నారంట. అది అరణ్యం గుండా వెళ్ళాలి. వెళుతూ ఉన్న సమయంలో చీకటి పడింది. చీకటి పడినప్పుడు ఈ కుటుంబం అంతా భర్త భార్య పిల్లలు మోకరించి ప్రార్థన చేసుకున్నారంట, నిద్రపోయారంట. వీరిని దూరం నుంచి వెంబడిస్తున్నారంట దొంగలు దోచుకుందామని. వీళ్ళు ప్రార్థన చేసుకుని పడుకునేటప్పటికీ ఆ దొంగలకు అక్కడ ఒక కోట కనబడుతుందంట. అర్థం కాలేదు, ఇదేంటి ఎప్పుడు లేనిది ఇప్పుడేంటి, మనకు తెలుసు కదా ఈ అరణ్యం గురించి, ఎక్కడి నుంచి వచ్చిందని ఆశ్చర్యపడ్డారు. 2వ రోజు ప్రయాణం సాగుతుంది. 2వ రోజు పొద్దుగుంకింది. ఆ 2వ రోజు కూడా మరలా ప్రార్థన చేసుకుని పడుకోబోతుండగా పిల్లలు అన్నారంట, మమ్మీ నేను చేయలేనులే డాడీ, నేను ప్రార్థన చేయలేను, మీరు చేసేయండి అన్నారంట. అప్పుడు భార్యాభర్తలు ఇద్దరు ప్రార్థన చేశారంట. ఆ రోజు కూడా కోట వచ్చింది, కానీ దానికి కాస్త బీట్లు వచ్చినాయి అంట. కోటకి బీట్లు అంటే పగిలిపోయింది. 3వ రోజు ఇక భార్య కూడా అందంట, ఏమండి అలసిపోయామండి కాబట్టి మీరు ప్రార్థన చేసేయండి అని అంటే పాపం ఆయనే ప్రార్థన చేశాడు. నిజమే, కొన్ని కుటుంబాల్లో ఇలా జరుగుతూ ఉంటుంది. అందరూ ప్రార్థన చేయాల్సిన చోట అలసిపోయారు లేని ప్రేమతో కొందరు, లేకపోతే అలసిపోయలే నువ్వు చేసేయని గారాబంతో కొందరు అంటూ ఉంటారు. ఏమండి, మన బిషప్ తల్లి గారు తండ్రి గారు మన అపోస్తలు పిఎల్ పరంజ్యోతయ్య గారు ఇంట అందరూ ప్రార్థన చేసేవారు. దేవుని స్తోత్రం. మా తల్లిదండ్రులు మాకు నేర్పించింది ఏంటంటే కుటుంబం అంతా ప్రార్థన చేయడం అనేది చాలా శ్రేష్టమైంది. నిజంగా నన్ను అడిగితే ఒక మాట, ఎంతమంది భోజనం చేస్తున్నారో అందరూ ప్రార్థన చేయాలి. భోజనం తినే వయసు వచ్చిందంటే ప్రార్థన చేయాల్సిన వయసు వచ్చేసినట్టే అనే సంగతి మర్చిపోకూడదు. లేదంటే వాళ్ళ చేత్తో వాళ్ళు తింటలేదంటే నువ్వు కలిపి పెడుతున్నావో అప్పుడు నువ్వు చెప్పు వాళ్ళతో, ఇది అడుగు నాన్న ఇది అన్నానా. కొంతమంది అలా చెప్పరో లేనిపోని అంటూ ఉంటారు. మేనమామ కనపడనుకోండి, పిల్లనెత్తాడు లేదో అడుగురా అంటారు. చిన్నప్పటి నుంచి వారి జీవితాలను పాడు చేసేది సగం మనమే అనుకోవాల్సి వస్తుంది. నిజమేనండి, సరిగా ఏది నేర్పాలో అది నేర్పం, ఏది అడగాలో అది అడగం. కానీ మన నాయకులు అపోస్తలులు వారు ఈ రోజున ఇంత బలమైన పరిచర్య చేయడానికి గల కారణం వారు శరీర సంబంధమైన వాటిని అడగడం నేర్చుకోలేదు, నేర్పించలేదు. ఆత్మ సంబంధమైన వాటిని అడగడానికి, కన్నీళ్లు కార్చడానికి చిన్నప్పటి నుంచే నేర్పించిన కారణం చేత ఆత్మల భారంతో ప్రార్థన చేస్తూ వచ్చారు. ఆ రోజు ఏమైందంటే ఆ యజమాని ఒక్కడే ప్రార్థన చేశాడంట, భార్య పిల్లలు ప్రార్థన చేయలేదు, పడుకున్నారు. ఆ రోజు కూడా ఒక కోట వచ్చింది, కానీ కోటకి రంధ్రం వచ్చిందంట. వీళ్ళు ఏం చేశారంటే దొంగలు గజ దొంగలు లోనికి వెళ్ళి ఆ యజమానులు లేపి, వాళ్ళ సీక్రెట్ అంటే ఇప్పుడు దోచుకోవడం కోసం కాదు, కోట ఎలాగొస్తుంది అని తెలుసుకోవాలని లేపి అడిగారంట. ఏవయ్యా 3 రోజుల నుంచి నీ వెనకాల పడుతున్నాం, మీరు పడుకున్న తర్వాత కోట వస్తుంది ఏంటి అన్నాడు. కోట ఏమి లేదండి అన్నాడంట. నిజమే, ప్రార్థన చేసే మనకి ఏమీ తెలియకపోవచ్చు, కానీ మన ప్రతిపక్షమైన అపవాదికి
తెలుస్తుంది మన పవర్ ఏంటో. దేని స్తోత్రం చెప్పండి. మన శక్తి మనకు తెలియదు, కానీ మన శక్తి ఏంటో అపవాదికి తెలుసు. దేవుడు చేసే కార్యాలు కొన్నిసార్లు మన కంటికి కనబడవు, కానీ వాడి కంటికి కనబడతాయనే మాట చెప్తున్నాను. అప్పుడు ఏమోనండి, ఏంటంటే కోట వస్తుందయ్యా. అలాగా, దేవుడే మా కోట, దేవుడే మా కొండ అండి, ఆయనే మాకు భద్రతని వాళ్ళని ప్రార్థన చేస్తున్నామండి. ఒక అలా వచ్చిందేమో అనుకున్నాడు. మంచిది. మరి రెండో రోజు ఏంటి? కోట కొంచెం బీట్లు వచ్చింది. ఆలోచించాడు, రెండో రోజు ఏం జరిగింది చెప్తాను వినండి. రెండో రోజు నేను నా భార్య ప్రార్థన చేశాం, కానీ నా పిల్లలు చేయలేదు. ఓహో, ఇది అనుకున్నాడు. మరి మూడో రోజు ఏంటి? రంధ్రం ఏర్పడింది. అప్పుడు అన్నాడంట, అయ్యా ఈ మూడో రోజు ఏం చెప్పనండి, పిల్లలు అలసిపోయారు, భార్య అలసిపోయిందని నేను ఒక్కడనే ప్రార్థన చేశాను. ఈరోజు నేను చెప్తున్నాను, అపవాది నిన్ను శోధించడానికి మార్గాన్ని వెతుకుతూ ఉంటాడు. అందరూ ప్రార్థించే వాళ్ళైతే వాడికి అవకాశమే దొరకదు. రెండు చేతుల పైకి దేవుని చెప్పండి. కొందరు ప్రార్థన చేయకపోవడం వల్లే ఎవరో ఒకరి వలన అపవాది ప్రవేశించే అవకాశం ఉంది. కాబట్టి దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటో తెలుసా? యోబు నిత్యము ప్రార్థన చేస్తుండగా దేవుడు యోబుకును, యోబు ఇంటి వారికి, యోబు ఆస్తికిని, కలిగిన వాటి అందరికంట కంచి వేశాడంట. కాబట్టి ఈ ఉపవాస దినాలలో దేవుని బిడ్డలారా, శుభం కావాలనుకున్న మనం ఖచ్చితంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. మాకును, మా చిన్నవారికి, మూడోది మా ఆస్తికి శుభ ప్రయాణం కావాలని. కనుక బైబిల్ గ్రంథంలో మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు సిలువ మోస్తున్న సమయంలో యెరూషలేము కుమార్తెలు రొమ్ము కొట్టుకుంటూ ఏడవడం మొదలుపెట్టారు. అయ్యో నీకా ఈ బాధలు, ఇంత కార్యాలు చేసావు, ఇన్ని గొప్ప కార్యాలు చేసావు, నీకా ప్రభువా ఈ బాధ అని వాళ్ళు ఏడుస్తూ ఉంటే యేసుక్రీస్తు ప్రభువారు నిలిచి వారి వైపు చూచి, యెరూషలేము కుమార్తెలారా మీకైనా నా మీద జాలేసింది, అంతే చాలు అనలేదు ఆయన. జాలి పడుతున్న ఏడుస్తున్న వారిని చూచి ఆగి ఒక చక్కని సలహా ఇచ్చాడు. ఏమన్నాడు ఆయన? నా నిమిత్తము ఏడువుకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడువుడి. చెప్పండి ఈ మాట, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును. అంటే యేసుక్రీస్తు ప్రభువారు కూడా కుటుంబం కొరకు ప్రార్థన చేయమని చెప్పారనే సంగతి మర్చిపోకూడదు. ఈ పురుషులు ఏం చేస్తున్నారో, ఎక్కడికి వెళ్తున్నారో తెలియదు. నిజమే, పిలాతు ఎదుట పురుషులందరూ నిలబడి నీతిమంతుడైన యేసుక్రీస్తు ప్రభువారిని సిలువేయాలని కేకలు వేశారు. పిలాతు భయపడి ఆ నీతిమంతుని యొక్క రక్తం నా మీద, నా పిల్లల మీద ఉండకూడదని చేతులు కడుక్కుంటే, వీళ్ళు పెద్ద ధీమాగా ధైర్యంగా ఆ రక్తం మీద, మా పిల్లల మీద ఉండునుగా కానీ శాపాన్ని కొని తెచ్చుకున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. కనుక ఈ విషయం వీళ్ళకి తెలియదు. వీళ్ళు ఏడుస్తున్నారు, రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తుంటే యేసయ్య అంటాడు, మీరు ఆడవలసింది నా కోసం కాదు, ఇప్పుడు మీకోసం, మీ పిల్లల కోసం. ఇక ముందు ఏం జరగబోతుందో. ఏదో నోటుకొచ్చినట్టు ఒక మాట అనేశారు. పిలాతు భయపడ్డాడు, కానీ వీరు మాత్రం భయపడలేదు. ఈ రోజున కొంతమంది స్వయంకృత అపరాధం, తమంతట తామే తమ యొక్క శాపాన్ని తెచ్చుకుంటున్న వ్యక్తులుగా చూస్తూ ఉన్నాం. అనకూడనివి వినకూడనివి విని, తినకూడనివి తిని, చూడకూడనివి చూసి, చేయకూడనివి చేసి జీవితాలను నాశనం చేసుకుంటూ వారి మాత్రమే కాదు, వారిని బట్టి వారి భార్య, వారి పిల్లలు కూడా నష్టపోతున్న భయంకరమైన దినాల్లో ఉండగా దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి మా దేవునుడు వేడుకొనగా ఆయన మా మనవిని అంగీకరించను. కనుక ఈరోజు దేవుని వాక్యం ద్వారా మనం నేర్చుకున్న ముఖ్యమైన మాట ఏంటంటే శుభ ప్రయాణం. ఇది జరగాలి అంటే నీవు కలిగిన వాటిని, నువ్వు పొందిన వాటిని గురి యొద్దకు సాగిపోవాలంటే, ఉన్న వాటిని ఉన్నవారిని కలిగి ముందుకు సాగిపోవాలంటే ఒకటే ఉపవాస ప్రార్థన. బబులోను చెర నుండి యెరూషలేముకు వెళ్ళడానికి వీరు ప్రయత్నం చేస్తున్నప్పుడు ఎజ్రా ఏర్పరచుకున్న ఉత్తమమైన మార్గం ఏంటంటే ఉపవాస ప్రార్థన. రాజులు సహితం వారి కుటుంబం కొరకు ప్రార్థన చేయమని కోరినట్టుగా మనం చూస్తున్నామండి. అంటే వారికి ఎంత కుటుంబం గురించిన ఒక చక్కని బాధ్యత ఉంది. దర్యావేషు సైతం తన కుటుంబం కొరకు ప్రార్థన చేయవాలని కోరుకున్నాడంట. ఎజ్రా గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం చివరి భాగంలో, రాజును అతని కుమారులను జీవించినట్లు ప్రార్థన చేయ నిమిత్తమై వారు చెప్పిన దానిని బట్టి ప్రతిదినమును తప్పకుండా వారికి కావలసిందంతయు ఇయ్యవలెను అని దర్యావేషు ఆజ్ఞాపించినట్టుగా మనం చూస్తున్నాం. ఎవరి కోసం ప్రార్థన చేయాలంట?
రాజును అతని కుమారులు జీవించున్నట్లు ప్రార్థన చేయు నిమిత్తమై వారు చెప్పిన దానిని బట్టి ప్రతి దినమును తప్పకుండా వారికి కావలసిందంతా ఇవ్వాలి. రాజైన అర్థహస్త ఏమన్నాడు? 7వ అధ్యాయం 23వ వచనంలో, ఆకాశమందలి దేవుని చేత ఏది నిర్ణయమాయనో దాని ఆకాశమందలి దేవుని మందిరములకు జాగ్రత్తగా చేయింపవలసినది రాజు యొక్క రాజ్యమంతటి మీదకని అతని కుమారుల మీదకని కోపం ఎందుకు రావలను? 2 రాజులు వారి కుటుంబం కొరకు, వారి రాజ్యం కొరకు ప్రార్థించమని కోరారు. నిజమే, దేవుడు మనకి బాధ్యతను పెట్టాడు. మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన చేసేవారికి ఉండాలి. ఏమండి, అది భూ సంబంధమైన యాత్రే కావచ్చు, ఆత్మ సంబంధమైన యాత్ర అయినా కావచ్చు. దేవుడు చెప్పాడు కదా, యోవేలు ప్రవక్త ద్వారా ఒక చక్కని మాట చెప్పినట్లు మనం చూస్తున్నాం. ఏంటి అంటే, అంత్యదినములలో అందరిపై నా ఆత్మను నేను కుమ్మరిస్తాను అని ఆయన చెప్పినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఏం జరుగుతుందో అంత్యదినములలో చూడండి. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 28వ వచనం, తర్వాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు కందురు, మీ యవనులు దర్శనములు చూచుదురు. ఆ దినములలో నేను పనివారి మీదను పనికత్తెల మీదను నా ఆత్మను కుమ్మరింతును అని దేవుడు వాగ్దానం చేశాడు. దేవుని స్తోత్రం. కనుక పరిశుద్ధాత్మ సహాయం మనకు చాలా అవసరం. అది ఎప్పుడు అంటే ఉపవాసం తర్వాత అనేది మర్చిపోకూడదు. పైన అంటాడు ఆయన, ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి అన్నప్పుడు వారందరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. ఆ ఉపవాస ప్రార్థనకు దేవుడు జవాబిచ్చాడు. దేవుడు ఒక వాగ్దానం చేస్తున్నాడు ఏంటంటే, నా జనులు ఇక ఎన్నటికి సిగ్గునందరు. ఈ 21 రోజులు ఉపవాసాలు అయిపోయిన తర్వాత దేవుడు మీకు ఇచ్చే వాగ్దానం ఇదే, నా జనులకి ఎన్నడూనో మీ కుటుంబంలో భార్య భర్తల వల్ల కానీ, పిల్లల వల్ల కానీ, మీకున్న ఆస్తి విషయాలలో కానీ ఇక మీదటి ఎన్నడూ సిగ్గుపడకుందురుగాక. ఇంకో మాట చెప్తున్నాను, మనము దేవుని ఆత్మచేత నింపబడాలి. దేవుడిచ్చే ఆత్మచేత నింపబడి వరములను ఆస్తిగా సంపాదించాలి. కేవలం ఈ భూ సంబంధమైన ఆస్తులు మాత్రమే కాదు, ఆత్మ వరాలు కూడా ఉన్నాయనే సంగతిని మర్చిపోకూడదనే మాటను జ్ఞాపకం చేస్తున్నాను. కనుక పరిశుద్ధాత్మని అడిగేవారిగా ఉండాలి. యేసయ్య చెప్పాడు, నేను వెళ్ళడం మీకు ప్రయోజనకరం, నేను వెళ్ళకపోతే పరిశుద్ధాత్ముడు రాడు. ఈ అంత్య దినాల్లో అందరూ భూ సంబంధమైన వాటిని వెతుకుతూ ఉండగా ఈ రోజున మనం ఆత్మ సంబంధమైన వాటిని వెతుకు కోసం సిద్ధపడదామా? భూ సంబంధమైన వాటిని మనకు దూరం చేసి ఆత్మలో దెబ్బతీయడానికి సాతానుడు ప్రయత్నం చేస్తున్నప్పుడు, ఇటు శరీర సంబంధంగాను ఆత్మ సంబంధంగా కూడా మనం బలవంతంగా అవ్వాలంటే ప్రభు మీద ఆధారపడేవారు ఉండాలి. ప్రభు వైపు చూడాలి. ప్రభువా, నన్ను, నా భార్యను, నన్ను, నా పిల్లలను, నన్ను, నాకు కలిగిన వాటిని మీ ఆత్మతో నింపండి ప్రభువా.